అందరికీ నమస్కారం. ఒంగోలులో డీలిమిటేషన్ స్థానిక సంస్థల సంబంధించి జనసేన పార్టీ భారీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కూడా ఆ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు గారు, అజయ్ గారు, వరుణ్ గారు వీరందరూ కూడా హాజరవడం జరిగింది. ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశానికి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీలో ఎవరు వస్తారు, ఎవరు హాజరవుతారు, ఎవరు మిస్ అవుతారని. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్ గారు, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు వారి ఇరువురు కూడా గైరు హాజరు కావడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంట్రీ అవగానే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా కొంత ఎమోషనల్గా కలెక్ట్ అయ్యి ఆయనకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ప్రశాంతంగా కూడా సమావేశం జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందులు లేకుండా జరుగుతుందని అందరూ ఆశపడ్డారు. అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు అక్కడ గందరగోళంగా కూడా మాట్లాడటం జరిగింది. తమకు లోకల్గా ఉన్నటువంటి ఇన్ఛార్జి పాకనాటి గౌతమ్ను మార్చాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులు, ఇది అంతర్గత సమావేశము. మీకు మళ్ళా ప్రెస్ మీట్ లో మాట్లాడతారు, మన నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. దయచేసి మీడియా మిత్రులపై ఏమనుకోకుండా అదే మనం కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. తాము 2024 ఎన్నికల్లో కష్టపడి పనిచేశామని, ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా తమను నడి రోడ్డుపై జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలను నడి రోడ్డుపై వదిలివేశారని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తమను ఇన్ఛార్జి పట్టించుకోవట్లేదని, పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి తమకు మరి అక్కడ అవమానాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీకి కొత్త ఇన్ఛార్జిగా వేరే వ్యక్తిని నియమించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు వారంతా కూడా కొంత ఎమోషనల్గా మరి అక్కడ ఎర్రగొండపాలెనికి సంబంధించి కొంత నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. రంగంలోకి దిగినట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారితో కూడా మాట్లాడటం జరిగింది. సమస్యను పరిష్కరిస్తామని, మరి ఆ సమస్యను కూడా అధినేత దృష్టికి తీసుకెళ్తామని వారు చెప్పడం జరిగింది. కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఒక చోటకు రావటం, ఎర్రగొండపాలెం విషయాన్ని వారు లేవనెత్తి పదే పదే మరి ఆ సమస్య మీద మాట్లాడటం కూడా అక్కడ రాజకీయంగా చర్చ నడిచిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగి వారికి మరి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి అధినేతలతోటి, పెద్ద నాయకులతో కూడా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామనటంతో కొంత శాంతించారు. తిరిగి మళ్ళీ పునఃప్రారంభమైంది సమావేశం. దాదాపుగా మరి ఉదయం నుంచి కూడా ఈ డీలిమిటేషన్, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వారి అభిప్రాయాలు తీసుకొని మరి వాటినన్నింటినీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అక్కడికి వచ్చి లోకల్ లీడర్స్కి అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భరోసా కల్పించడం జరిగింది. దీంతో పాటు కొన్ని సమస్యలు కూడా ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది.